వీడియోలో మనం క్రిప్టోగ్రఫీ గురించి డీటెయిల్గా చర్చించుకోబోతున్నాం. నేను ఫస్ట్ వీడియోలో క్రిప్టోగ్రఫీ అనేది ఒక లిపి అని, అలాగే అదొక సీక్రెట్ కోడింగ్ అని చెప్పాను. అలాగే బిట్కాయిన్ కానీ ఇతర క్రిప్టో కరెన్సీస్ అన్నీ వీటి ట్రాన్సాక్షన్స్ అన్నీ క్రిప్టోగ్రఫీ మీద బేస్ అయ్యి జరుగుతాయని కూడా చెప్పాను ఫ్రెండ్స్. అసలు ఈ క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుందని ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. దీనికన్నా ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక ఈకామర్స్ సైట్లో మీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఒక మొబైల్ అనేది పర్చేస్ చేశారనుకుందాం. ఇప్పుడు మీ కార్డ్ డీటెయిల్స్ అనేవి మీ నుంచి ఆ ఈకామర్స్ సైట్ నెట్వర్క్ ద్వారా వెళ్ళి ఆ సైట్ సర్వర్లో చేరతాయి ఫ్రెండ్స్. ఆ సర్వర్లో మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీ డీటెయిల్స్ అనేవి మీ నుంచి సర్వర్కి చేరడానికి మధ్యలో నెట్వర్క్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ నెట్వర్క్ని ఎవరైనా హ్యాక్ చేసి మీ డీటెయిల్స్ అనేవి స్టోర్ చేసే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు మనకు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ సెక్యూరిటీ కోసమే ఈ క్రిప్టోగ్రఫీ అనేది తయారు చేశారు ఫ్రెండ్స్. ఈ క్రిప్టోగ్రఫీకి సెక్యూరిటీకి సంబంధం ఏందని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చెప్పాను ఈ క్రిప్టోగ్రఫీ అనేది ఒక సీక్రెట్ కోడింగ్ అని. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు చెప్తాను ఫ్రెండ్స్. మిమ్మల్ని ట్రాన్స్మిటర్ అనుకుందాం. ఇప్పుడు మీరు మీ కార్డ్ ద్వారా పర్చేస్ చేసినప్పుడు ఆ కార్డ్ డీటెయిల్స్ అనేవి నెట్వర్క్లోకి వెళ్ళే ముందు ఈ క్రిప్టోగ్రఫీ అనేది ఏం చేస్తుందంటే మీ డీటెయిల్స్ని ఎన్కోడ్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా కార్డ్ నేము విజయ్ అని ఉంటే క్రిప్టోగ్రఫీ ఏం చేస్తుందంటే ఈ నేమ్ని బైనరీ సిస్టమ్గా కన్వర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఆ టెక్స్ట్ని నెంబర్స్గా మారుస్తుంది ఫ్రెండ్స్. నెంబర్గా మార్చి దాన్ని నెట్వర్క్లోకి పంపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ నెట్వర్క్లోది సైఫర్ టెక్స్ట్ అంటారు ఫ్రెండ్స్. అంటే అది టెక్స్ట్ కాదు. ఇప్పుడు ఒకవేళ హ్యాకర్ కానీ మీ డీటెయిల్స్ని హ్యాక్ చేసినా మీ డీటెయిల్స్ అనేవి కనుక్కోలేడు ఫ్రెండ్స్. ఎందుకంటే అది వేరే రూపంలో ఉంది ఫ్రెండ్స్. అంటే నేమ్గా లేదు, నెంబర్గా ఉంది. అలాగే దాన్ని బ్రేక్ చేసి ఆ హ్యాకర్ అనేవాడు మీ డీటెయిల్స్ని స్టోర్ చేసే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు సర్వర్కి చేరే ముందు నెట్వర్క్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ క్రిప్టోగ్రఫీ ఏం చేస్తుందంటే ఆ సైఫర్ టెక్స్ట్ని డీకోడ్ చేసి మళ్ళీ ఒరిజినల్ ఫామ్లో టెక్స్ట్గా రీప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు సర్వర్లోకి డైరెక్ట్గా మీరు ఒరిజినల్ మెసేజ్ ఏవైతే పంపించారో మీ డీటెయిల్స్ అది సర్వర్లో రీప్రొడ్యూస్ అయ్యి సర్వర్ అనేది వెరిఫై చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడైతే టెక్స్ట్ సైఫర్ టెక్స్ట్గా మారిందో ఆ ప్రాసెస్ని ఎన్క్రిప్షన్ అంటారు ఫ్రెండ్స్. అలాగే ఆ సైఫర్ టెక్స్ట్ ఏదైతే ఉందో మళ్ళీ టెక్స్ట్లోకి ఒరిజినల్ ఫామ్లోకి వచ్చే ప్రాసెస్ని డిక్రిప్షన్ అంటారు ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే క్రిప్టోగ్రఫీ అనేది ఇలా వర్క్ అవుతుంది. నేను దీని గురించి చాలా వీడియోస్ చూశాను, అలాగే చాలా ఇన్ఫర్మేషన్ గూగుల్లో సెర్చ్ చేశాను ఫ్రెండ్స్. ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. ఇది చెప్పుకోవాలంటే ఎన్ని రోజులైనా సరిపోదు. కాకపోతే మీకు క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది అనే ఒక మినిమం ఐడియా అనేది వచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు.